చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను ఈరోజు నేను. చిక్కుడుకాయ ఫ్రై ముందుగా మనము ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకొని ఆ తర్వాత దాంట్లోనే కొద్దిగా సాల్ట్, హాఫ్ గ్లాస్ వాటర్ వేసి కొద్దిగా పసుపు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇలా ముందే పసుపు వేసుకోవడంలో ఏంటంటే చిక్కుడుకాయ గ్రీన్గానే ఉంటాయి, కలర్ చేంజ్ అవ్వవు అనమాట. వెయిట్ పెట్టేసుకొని ఒక 2 to 3 విజిల్స్ రానివ్వాలి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. వేడెక్కాక కొద్దిగా తాలింపు గింజలు, ఆ తర్వాత ఎండుమిరపకాయ, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవుతున్నప్పుడు కరివేపాకు, గార్లిక్ కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను. తాలింపు గింజలన్నీ వేగాయండి. ఇప్పుడు మనము ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా, చిక్కుడుకాయని కూడా యాడ్ చేసేసుకున్నాము. వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కూడా మనం చూసుకొని సరిపోకపోతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చండి. ముందుగా ఫస్ట్ మనము బాయిల్ చేసేటప్పుడు కూడా వేసాము కాబట్టి చూసుకొని జాగ్రత్తగా యాడ్ చేసుకోవాలి. చిక్కుడుకాయ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు నేను పల్లీలు, నువ్వులు కలిపి, చిన్నుల్లిపాయ, ఎండుమిర్చి ఇవన్నీ కలిపి పౌడర్ చేసి పెట్టుకుంటాను. సో ఆ పౌడర్ వేసి ఫ్రై చేస్తున్నాను ఇప్పుడు. ఇంతే అండి, చాలా సింపుల్ రెసిపీ చిక్కుడుకాయ ఫ్రై. సో ఇందులో మంచి ప్రోటీన్స్ వచ్చాయి పల్లీల వల్ల, అండ్ నువ్వులు వేయడంతో కాల్షియం కూడా వచ్చింది. సో చాలా మంచి రెసిపీ, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చిక్కుడుకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు తెలియచేయండి.